నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల పవర్ యూనిట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. 2026 జనవరిలో మిగతా యూనిట్లను కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. 2 సంవత్సరాల ఎన్విరాన్మెంట్ అనుమతుల కారణంగా ఆలస్యమైందని, దాని భారం ప్రభుత్వం మీద పడిందని అన్నారు. పబ్లిక్ హీరింగ్ ద్వారా సమస్యలు పరిష్కరించి మళ్లీ పనులను ప్రారంభించామని తెలిపారు. 36,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక పవర్ ప్లాంట్లో భూమి కోల్పోయినటువంటి వారిని ఆదుకొని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని, R&R ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేస్తాం, అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికి ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతాం. కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతాం.